తెలంగాణ నాయకులపై అధిష్టానం సీరియస్ అయింది. సొంత పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలపై క్రమశిక్షణ చర్యలకు సిద్ధమైంది. ఒక్కో చోట ఒక్కో విధంగా వ్యవహరించడం పట్ల అధిష్టానం గుస్సా అయింది. మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్లకు మద్దతు ఇవ్వడంపై జాతీయ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నేడు నివేదిక సమర్పించాలని పార్టీ హైకమాండ్ ఆదేశించింది. ఇక బీజేపీ అయితే తెలంగాణ నాయకులపై ఇటు అధిష్టానం సీరియస్ అయినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాయలపై క్రమశిక్షణ చర్యలకు సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. సో ఆ ఎమ్మెల్యేలు ఎవరనే విషయం బయటకు వచ్చిందా? డీటెయిల్స్ ఏంటి? యశాలిని, బీజేపీ అధిష్టానం రాష్ట్ర నాయకత్వంపై ప్రధానంగా కొంతమంది ఎమ్మెల్యేలు, కొంతమంది ఎంపీలపై సీరియస్ అయినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించి తక్షణమే నివేదిక సమర్పించాలని చెప్పేసి కూడా రాష్ట్ర నాయకులకు అధిష్టానం సూచన కూడా చేయడం జరిగింది, ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఫలితాలు వచ్చిన తర్వాత చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నికలో పార్టీ వ్యవహరించినటువంటి తీరు సరిగా లేదు అని చెప్పేసి కూడా ఇప్పటికే పార్టీలో కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడం జరిగింది. రాష్ట్ర నాయకుల మధ్యలో కూడా భేదాభిప్రాయాలు రావడం జరిగింది. ఎందుకంటే ఒక్కో చోట ఒక్కో విధంగా కూడా పార్టీ నాయకులు వ్యవహరించడం జరిగింది. కొంతమంది ఎమ్మెల్యేలు, కొంతమంది ఎంపీలు ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉన్న ప్రాంతాల్లో ఇతర పార్టీ నాయకులకు, ఇతర పార్టీకి మద్దతు ఇస్తూ వాళ్ళు ఓట్లు వేయడం జరిగింది. సో దీన్ని అధిష్టానం సీరియస్గా తీసుకోవడం జరిగింది. ఎందుకంటే మొదటగా ఏదైతే ఫలితాలు వెల్లడైన తర్వాత రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ప్రెస్ మీట్ పెట్టి అనౌన్స్ చేయడం జరిగింది. ఎక్కడ కూడా మేము ఎవరికి మద్దతు ఇవ్వము, మాకు మెజారిటీ వచ్చిన చోట, మాకు కంప్లీట్ మెజారిటీ, మ్యాజిక్ ఫిగర్ వచ్చిన చోట మేము చైర్మన్ కానీ మేయర్ కానీ ఏర్పాటు చేసుకుంటాము. ఏదైతే హంగ్ వచ్చిన చోట ఇతర పార్టీలకు మద్దతు ఇచ్చే పరిస్థితే లేదు అని చెప్పేసి కూడా ఆయన కరాఖండిగా చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో మనం చూసుకున్నట్టయితే ప్రధానంగా ఇస్నాపూర్లో బీఆర్ఎస్కు ఎంపీ రఘునందన్ రావు ఓటు వేయడం జరిగింది. జిన్నారంలో బీఆర్ఎస్కు బీజేపీ ఇక్కడ కౌన్సిలర్లు మద్దతు చెప్పడం జరిగింది. నర్సాపూర్లో కాంగ్రెస్కు మద్దతు ఇవ్వడం జరిగింది. అలియాబాద్లో కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడం జరిగింది. ఎల్లంపేటలో బీజేపీ కాంగ్రెస్కి మద్దతు ఇవ్వడం జరిగింది. అమన్గల్లో కాంగ్రెస్ మద్దతు ఇవ్వడం జరిగింది. భయంసాలో ఇండిపెండెంట్కి మద్దతు ఇవ్వడం జరిగింది. సో ఇట్లా ఎందుకు మద్దతు ఇవ్వవలసి వచ్చింది, ఎందుకంటే పార్టీ ఒక లైన్ ఎందుకు తీసుకోలేదు అని చెప్పేసి కూడా పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడం జరిగింది. ఇటు పార్టీ అధినాయకత్వం కూడా ఇప్పుడు ఇదే